ఈ వీడియోలో 2026లో జరిగే అద్భుతమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు ఒక్కటే అంటారు అవునా నిజమా. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్ కి బూస్టింగ్ అయితే ఇవ్వండి. మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ రష్. మనం చాట్ జీపీటీతో చాట్ చేస్తున్నాం కదా, అది జస్ట్ చెప్తుంది అంతే. ఇప్పుడు సీన్ అంతా మారబోతుంది. వెల్కమ్ టు ఏజెంటిక్ షిఫ్ట్. అంటే ఇప్పుడు ఏఐ సింపుల్ గా మనకు ఆన్సర్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మన పనిని కూడా చేసి పెడుతుంది. ఓల్డ్ ఏఐ మన మాటలు వినే స్టూడెంట్ మాత్రమే. ఏజెంటిక్ ఏఐ మన పని మొత్తం చూసుకునే ఒక మేనేజర్. ఇది ఎలా వర్క్ అవుతుంది? సింపుల్ లాజిక్ బాస్. ముందు మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే రిప్లై వచ్చేది, అంతవరకే. కానీ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలో చాలా లూప్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలని చెప్పామనుకోండి, అది డైరెక్ట్ గా చేయదు. ఏ వెబ్సైట్ చీపర్ గా ఉంది, మనకి ఏ సీట్ నచ్చుతుంది, ఇదంతా ఆలోచిస్తుంది. ఎర్రర్ వస్తే ఇది అవ్వలేదు, లెట్ మీ ఫైండ్ సమ్ అదర్ వే అని చెప్పి దానికి అదే ఫిక్స్ చేసుకుంటుంది. అంటే దానికి మనం చెప్పక్కర్లేదు, దానికి అంతటికదే సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటుంది. మైండ్ బ్లోయింగ్ కదా. దీనికి స్పెషల్ టూల్స్ ఉంటాయి. మనం పర్మిషన్ ఇస్తే అది మన మెయిల్ యాక్సెస్ చేస్తుంది, మన క్యాలెండర్స్ ని, అండ్ అలాగే మన బ్యాంక్ అకౌంట్ ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ ప్లాన్ చేయని చెప్తే అందరికి మెయిల్ పంపిస్తుంది, అలాగే రిమైండర్ సెట్ చేస్తుంది, అండ్ వెన్యూ కూడా బుక్ చేస్తుంది. మనం జస్ట్ ఓకే కొడితే చాలు, ఇంకా హౌ టు డూ అనే టెన్షన్ మనకు ఉండదు. డీప్ గా ఆలోచిస్తే మనం వర్కర్స్ నుంచి డైరెక్టర్స్ గా మారిపోతున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అలైన్మెంట్. ఏజెంట్ కి నా కంపెనీని గ్రో చేయని టాస్క్ ఇస్తే అది అనెథికల్ గా ఏదో ఒకటి చేయకుండా మనం గార్డ్ రైల్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కంట్రోల్ మన దగ్గరే ఉంటుంది, కానీ కష్టం అంతా అది పడుతుంది. సూపర్ డీల్ కదా. సో అప్కమింగ్ ఇయర్స్ లో మనం ఏతో చాట్ చేయం, దానికి టాస్క్ అసైన్ చేస్తాం అంతే. 2024 వాజ్ అబౌట్ ఏఐ టాకింగ్ and 2026 is about AI acting. Get ready for the agentic revolution. ఇంకా టైపింగ్ కాదు, వాస్ జస్ట్ కమాండింగ్ అంతే. స్పేస్ డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకుందామా? ఇది ఎప్పుడు వినేది కదా. ఎర్త్ మీద ఉన్న మన డేటా సెంటర్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. సో మన సైంటిస్టులు ఈ డేటా సెంటర్స్ ని స్పేస్ మీద పెట్టేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మన స్టోరేజ్ ఫుల్ అయితే క్లౌడ్ కి పంపిస్తాం, కానీ ఆ క్లౌడ్ ఎక్కడ ఉంటుంది? ఈ క్లౌడ్ వచ్చేసి మన ఎర్త్ మీద ఉన్న పెద్ద పెద్ద డేటా సెంటర్స్ లో ఉంటుంది. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్. ఎర్త్ మీద హీట్ ఎక్కువ, స్పేస్ తక్కువ, అండ్ పవర్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ. సో సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ డేటా సెంటర్స్ ని డైరెక్ట్ గా స్పేస్ లో ఇంప్లిమెంట్ చేద్దాం అంటున్నారు. స్పేస్ లోనే డేటా సెంటర్స్ ఎందుకు? దీనికి మెయిన్ గా 3 రీజన్స్. ఫ్రీ కూలింగ్. స్పేస్ లో చాలా చల్లగా ఉంటుంది, సో డేటా సెంటర్స్ కావాల్సిన చల్లదనం మొత్తం ఫ్రీగా దొరుకుతుంది. అన్లిమిటెడ్ పవర్, డైరెక్ట్ గా సన్ నుంచి ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో ఎలక్ట్రిసిటీ బిల్. ఇంకొకటి సెక్యూరిటీ. అక్కడ ఎర్త్ క్వేక్స్ ఉండవు, ఫ్లడ్స్ ఉండవు, అండ్ దొంగలు దుబ్బుపోతారని భయం ఉండదు. సో ప్యూర్ సేఫ్టీ. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఈ సెంటర్స్ ని మైక్రో శాటిలైట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఎడ్జ్ కంప్యూటింగ్ యూజ్ చేసి డేటాని స్పేస్ లోనే ప్రాసెస్ అయ్యేలా చేస్తారు. అంటే స్పేస్ లో ఉన్న శాటిలైట్స్ ఇమేజెస్ ని ఎర్త్కి పంపకుండా డైరెక్ట్ గా అక్కడే ప్రాసెస్ చేసి రిజల్ట్స్ మాత్రమే పంపిస్తుంది. దీని వల్ల లేటెన్సీ తగ్గుతుంది, అండ్ బ్యాండ్ విడ్త్ అనేది సేవ్ అవుతుంది. అంతా బాగుంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పేస్ రేడియేషన్ వల్ల చిప్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి రేడియేషన్ హార్డ్వేర్ కావాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మెకానికల్ వెళ్ళలేరు, కాబట్టి సెల్ఫ్ రిపేరింగ్ అనేది కావాలి. అక్కడ ఉన్న స్పేస్ డెబ్రిస్, అంటే అక్కడ ఉన్న చెత్త తగిలితే అంతా పోయినట్లే. కంక్లూజన్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్, స్పేస్ ఎక్స్ అండ్ స్టార్ట్అప్స్ లైక్ లియో క్లౌడ్ వాళ్ళు ప్రెసెంట్ దీని మీద వర్క్ చేస్తున్నాయి. ఇంకో 5 to 10 years లో మన పర్సనల్ డేటా మొత్తం అంతరిక్షంలో ఉండొచ్చు. ఇట్స్ ద అల్టిమేట్ అప్గ్రేడ్ ఫర్ ద హ్యుమానిటీ. మనం ఎర్త్ ని సేవ్ చేస్తూ మన డేటా మొత్తం అంతరిక్షంలో ఉంచుతున్నాం. అపోలో మిషన్స్ 50 years పైన అయింది కదా. ఇప్పుడు నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ తో పెద్ద రేంజ్ లో ప్లాన్ చేస్తుంది. ఇది ఇప్పుడు సింపుల్ ల్యాండింగ్ మాత్రమే కాదు, ఇది మూన్ మీద సెటిల్ అయ్యే ప్లాన్. అపోలో 17 తర్వాత 1972 నుండి ఇప్పటిదాకా మూన్ మీద ఎవరు కాలు పెట్టలేదు. 50 years గ్యాప్. వై నౌ? అప్పుడు జస్ట్ వెళ్ళి ఫ్లాగ్ పెట్టి రావడం మాత్రమే గోల్. కానీ ఇప్పుడు ఆర్టెమిస్ గోల్ ఏంటంటే వెళ్ళి అక్కడే ఉండడం. ఆర్టెమిస్ అంటే అపోలో ట్విన్ సిస్టర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మూన్ మీద ఫస్ట్ ఉమెన్ అండ్ పర్సన్ ఆఫ్ కలర్ ని దించడమే టార్గెట్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్టెమిస్ 2 లాంచ్ April 2026 కి పుష్ అయింది. ఇందులో 4 ఆస్ట్రోనాట్స్, రీడ్, విక్టర్, క్రిస్టియానా అండ్ జెరెమీ, వీళ్ళు నలుగురు వెళ్లి మూన్ చుట్టూ తిరిగి వస్తారనమాట. దీని తర్వాత ఆర్టెమిస్ 3 2027 లో ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది ల్యాండింగ్ కాదు, స్పేస్ లో డాకింగ్ టెస్టింగ్ చేస్తుంది. రియల్ ల్యాండింగ్ ఆర్టెమిస్ 4 తో 2028 లో ఉండొచ్చు. నాసా ఇప్పుడు స్లో అండ్ స్టడీగా రిస్క్ లేకుండా ప్లాన్ చేస్తుంది. ఈసారి మనం మూన్ సౌత్ పోల్ కి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ ఐస్ ఉంది. సో వాటర్ ఉంటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఆక్సిజన్ చేయొచ్చు, రాకెట్ ఫ్యూయల్ తయారు చేయొచ్చు. అది మన స్పేస్ గ్యాస్ స్టేషన్ అన్నమాట. మూన్ చుట్టూ ఒక మినీ స్పేస్ స్టేషన్ కట్టబోతున్నాం. దీన్ని గేట్ వే అంటారు. ఆస్ట్రోనాట్స్ ఎర్త్ నుంచి గేట్ వేకి వెళ్తారు. అక్కడ నుంచి మూన్ ల్యాండర్ యూజ్ చేసుకుని మూన్ మీదకి దిగుతారు. ఇది ఫ్యూచర్ లో మార్స్ కి వెళ్లే వాళ్ళకి ఒక పిట్ స్టాప్ లా పనిచేస్తుంది. కంక్లూజన్ ఏంటంటే, చైనా వాళ్ళు కూడా మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ గెటింగ్ ఇన్సేన్. ఆఫ్టర్ 50 years మనం మళ్ళీ మూన్ ని చూస్తున్నాం. బట్ ఈసారి ఫ్లాగ్స్ పాతడానికి కాదు, అక్కడే నివసించడానికి. గెట్ రెడీ ఫర్ ద లాంచ్. స్పేస్ ఈస్ ద ప్లేస్.
న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్ గురించి మాట్లాడుకుందామా? ఇది నార్మల్ రాకెట్స్ లాగా కాదు, ఇది అటామిక్ పవర్ తో నడిచే ఒక బీస్ట్. మార్స్ కి వెళ్ళాలి అంటే ఇది మనకు బెస్ట్ బెట్ అన్నమాట. నార్మల్ రాకెట్స్ కెమికల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తాయి, అంటే ఫ్యూయల్ ని బర్న్ చేసి ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది, దీనికి చాలా ఫ్యూయల్ కావాలి అండ్ చాలా టైం పడుతుంది. న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్, ఇక్కడ మనం ఫ్యూయల్ ని బర్న్ చేయము, హీట్ చేస్తాం అంతే. సింపుల్ గా చెప్పాలంటే కెమికల్ రాకెట్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్ కార్, న్యూక్లియర్ రాకెట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ అన్నమాట. ఇంజన్ లోపల ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. మనం లిక్విడ్ హైడ్రోజన్ ని ఆ రియాక్టర్ గుండా పంపిస్తాం. ఆ రియాక్టర్ లో ఉన్న యురేనియం ఆటమ్ స్ప్లిట్ అయ్యి పిచ్చెక్కిచ్చే హీట్ ని జనరేట్ చేస్తుంది. ఆ హీట్ వల్ల లిక్విడ్ హైడ్రోజన్ ఇన్స్టెంట్ గా ఎక్స్పాండ్ అయ్యి సూపర్ హై స్పీడ్ లో నాజిల్ నుంచి బయటకు వస్తుంది. రిజల్ట్ ఏంటంటే హై థ్రస్ట్ అండ్ హై ఎఫిషియన్సీ. ఈ న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్ మనకు ఎందుకు కావాలి? మార్స్ కి వెళ్ళాలంటే ఇప్పుడు 7 to 9 months టైం పడుతుంది. అది చాలా ఎక్కువ టైం అన్నమాట. ఆస్ట్రోనాట్స్ కి రేడియేషన్ రిస్క్ అండ్ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి. ఈ న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్ యూస్ చేసి మార్స్ ట్రిప్ ని జస్ట్ 3 to 4 months లో కంప్లీట్ చేయొచ్చు. అంటే 50% టైం సేవ్ అండ్ మనం ప్లస్ ఎక్కువ కార్గో కూడా తీసుకెళ్లొచ్చు. నాసా అండ్ డార్పా కలిసి డెమాన్స్ట్రేషన్ రాకెట్ ఫర్ అజైల్ సిస్లూనార్ ఆపరేషన్స్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 2026 లో వీళ్ళు గ్రౌండ్ టెస్ట్ ని ఫినిష్ చేసుకొని 2027 లో స్పేస్ టెస్ట్లకి రెడీ అవుతున్నారు. లాక్హీడ్ మార్టిన్ అండ్ BWXT కంపెనీస్ ఈ రోజు ఈ ఇంజన్స్ ని బిల్డ్ చేస్తున్నారు. ఇది ఇంకా కాన్సెప్ట్ కాదు, రియాలిటీ అన్నమాట. మన కంక్లూజన్ కొద్దాం. న్యూక్లియర్ అంటే భయం వేస్తుంది కదా, కానీ ఈ ఇంజన్స్ ఎర్త్ మీద స్టార్ట్ చేయరు. నార్మల్ రాకెట్ తో స్పేస్ కి పంపించి ఎర్త్ ఆర్బిట్ నుంచి సేఫెస్ట్ డిస్టెన్స్ రీచ్ అయిన తర్వాత ఈ న్యూక్లియర్ రియాక్టర్ ని స్విచ్ ఆన్ చేస్తారు. సో ఎక్స్ప్లోజన్ రిస్క్ చాలా తక్కువ. ఇఫ్ వీ వాంట్ టు బి ఎ మల్టీ ప్లానెటరీ స్పీషీస్, మనకి న్యూక్లియర్ రియాక్టర్ అనేది చాలా అవసరం. డిజిటల్ ట్విన్స్ అంటే ఏంటి? ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ అయితే కాదు బాస్, ఇది నీ వర్చువల్ కాపీ. అంటే నువ్వు ఎలా ఉంటావో, నీ బాడీ ఎలా వర్క్ చేస్తుందో మొత్తం కంప్యూటర్ లో ఒక డిజిటల్ వర్షన్ అన్నమాట. ఇమాజిన్, నీ దగ్గర ఒక డిజిటల్ అవతార్ ఉంది, జస్ట్ బొమ్మ కాదు. అది నువ్వు ఏం తింటున్నావో, ఎలా ఫీల్ అవుతున్నావో అన్ని తెలుసుకుంటుంది. దాన్ని డిజిటల్ ట్విన్ అంటారు. అంటే ఫిజికల్ వరల్డ్ లో ఉన్న నువ్వు అండ్ డిజిటల్ వరల్డ్ లో ఉన్న నీ డేటా కనెక్టెడ్ అన్నమాట. ఇప్పటిదాకా ఇది జస్ట్ జెట్ ఇంజన్స్ లో ఆర్ బిల్డింగ్స్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు హ్యూమన్స్ కూడా డిజిటల్ ట్విన్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఎలా క్రియేట్ అవుతుంది? సింపుల్, నువ్వు కనెక్టివిటీలో ఉన్నావు. నీ యాపిల్ వాచ్, నీ స్మార్ట్ రింగ్, నీ DNA టెస్ట్ అండ్ ఈవెన్ యువర్ మెడికల్ స్కాన్స్, ఈ డేటా అంతా ఏకిస్తే అది నీ వర్చువల్ మీని బిల్డ్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు సెన్సార్ ఇంకా చాలా అడ్వాన్స్ అయ్యాయి. నీ బ్లడ్ షుగర్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ని రియల్ టైమ్ లో మానిటర్ చేస్తూ డిజిటల్ ట్విన్ ని అప్డేట్ చేస్తున్నాయి. దీని వల్ల యూజ్ ఏంటి? ఇది హెల్త్ కేర్ కి ఒక గేమ్ చేంజర్ అనమాట. సపోజ్ నీకు ఒక కొత్త మెడిసిన్ ఇవ్వాలి అంటే ఇది డైరెక్ట్ గా నీ మీద ట్రై చేయరు. ఫస్ట్ ఆ మెడిసిన్ ని నీ డిజిటల్ ట్విన్ మీద టెస్ట్ చేస్తారు. నీ బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, డోస్ సరిపోతుందా అని కంప్యూటర్ లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే నీకు 5 years తర్వాత నీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇది నిన్ను ముందే వార్న్ చేస్తుంది. ఇంకో సైడ్ ఏజెంటిక్ డిజిటల్ ట్విన్. నువ్వు ఆఫీస్ లో ఒక మీటింగ్ లో ఉన్నావు, కానీ నువ్వు ఇంకో మీటింగ్ అటెండ్ అవ్వాలి. నీ డిజిటల్ ట్విన్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యి తన డెసిషన్స్ తీసుకొని నీకు సమ్మరీని ఇస్తుంది. అంటే నువ్వు పడుకుంటున్నా కూడా నీ డిజిటల్ ట్విన్ అనేది నీ పని చేసి పెడుతుంది. క్రేజీ బట్ ట్రూ. కానీ ఒకటి, ప్రైవసీ. నీ డిజిటల్ కాపీని ఎవరైనా హ్యాక్ చేస్తే మన ట్విన్ మన కంట్రోల్లోనే ఉండాలి. అందుకే డేటా సవర్నిటీ చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే డిజిటల్ ట్విన్ అంటే మన లైఫ్ ని ఆప్టిమైజ్ చేసే ఒక సూపర్ పవర్. రెడీనా నీ వర్చువల్ విజన్ ని మీట్ అవడానికి? ఇది కొన్ని ఇయర్స్ లో కామన్ అయిపోతుంది. సో స్టే ట్యూన్. సో గైస్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫ్యాక్ట్ రష్.